ఫ్రెండ్స్, మనం ఎప్పుడూ బయట హోటల్లో తినే హలీం ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసు కదా! కానీ అదే హలీం మన ఇంట్లో చేస్తే, అది కూడా మన చేతులతో చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది రంజాన్ సీజన్ కదా! డైలీ హలీం తినాలి అనిపిస్తుంది. డైలీ ఇంట్లో తీసుకురమ్మంటే తీసుకొని రారు కదా! ఏం చేస్తాం? ఊరికే బయట నుంచి ఎందుకు అనేసి ఈరోజు ఇంట్లోనే ట్రై చేశా. ఇది నిజంగా హోటల్ స్టైల్‌లో వచ్చిందా? లేదా టోటల్‌గా డిఫరెంట్ అయిందా? అసలు పర్ఫెక్ట్ చేశానా? లాస్ట్‌లో ఏమైంది? అనేది అసలు ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలి అంటే మీరు వీడియో ఎండ్ వరకు ఉండాల్సిందే. ఓకేనా? ఇక ప్రాసెస్‌లోకి వెళ్దామా మరి? హోమ్‌మేడ్ హలీంకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే పసుపు, గరం మసాలా, కొంచెం జీలకర్ర, అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, కొన్ని మిరియాలు, లవంగాలు, కొత్తిమీర, పుదీనా, శనగపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, హాఫ్ కేజీ చికెన్, జీడిపప్పు, బాదపప్పు, ఇలా అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఏదైనా మిస్ అయ్యుంటే చూడండి, ఫోటోస్ పెట్టాను. ఇలా అన్నీ నేను రెడీ చేసుకొని ఏం చేయాలి అంటే, ఇలా మనం తీసుకున్న పప్పులు, రైసు ఇవన్నీ ఏం చేశానంటే ముందుగానే కడిగి ఒక 1 అవర్ ముందు నానబెట్టేసుకున్నాను. ఎందుకు అంటే అప్పటికప్పుడు చేస్తే టేస్ట్ రాదు. మనకు టేస్ట్ మంచిగా రావాలి. పైగా ఫస్ట్ టైమ్ చేస్తున్నాను కదా! అన్నీ ప్లాన్ ప్రకారం కరెక్ట్‌గా సెట్ చేసుకున్నాను. చూడండి ప్లేట్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. వీటన్నిటితో ఈరోజు మనం హలీం చేస్తున్నాం. ఇక మీరు వచ్చేసేయండి ప్రాసెస్‌లోకి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్. ఈ ఆనియన్స్‌ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఏమీ అనుకోకండి. నేను ఇలా స్టవ్ మీద ఆనియన్స్ పెట్టానా, అంతలోనే నాకు వేరే పని ఉంది. మర్చిపోయా. వచ్చేసరికి కొంచెం బ్లాక్ అయ్యాయి. ఇక నెక్స్ట్ అదే ఆయిల్‌లో బాదాం, జీడిపప్పు కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇది కూడా చూడండి. ఇలా ఉంటుంది మన వంట. కిచెన్‌లో పొయ్యి మీద ఒకటి పెట్టేస్తా, అటు ఇంకొక పని చేస్తూ ఉంటా హడావిడిగా. ఏం చేస్తాం, వంటింటి కష్టాలు తప్పవు కదా! తినాలనే కోరిక ఎక్కువ, అందులోనూ నా చేతులతో చేసుకోవాలని ఇంకా ఆశ ఎక్కువ. ఇలానే ఉంటుంది మరి. ఇక చూడండి ప్లేట్‌లో కారం, మసాలా, ఉప్పు, బగారాకు, కొత్తిమీర, పుదీనా. ఇలా అన్నీ వేసి ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఫస్టే ఎందుకు ఇవన్నీ వేస్తున్నాను అంటే, నార్మల్‌గా అయితే చికెన్ ఏసినాక వేయొచ్చు. బట్ హలీం కాబట్టి ముందు ఇది ఫ్రై చేసి వేస్తే టేస్ట్ బావుంటుందని మా ఫ్రెండ్ చెప్పింది. ఫ్రెండ్ చెప్పాక ఫాలో అవ్వకపోతే ఎలా? సో, తను చెప్పినట్టే ఇదొక్కటి ఫాలో అయ్యాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాం కదా మనం హాఫ్ కేజీ. దాన్ని ముందుగా కడిగి పక్కన పెట్టేసుకున్నా. కుక్కర్‌లో చేద్దామనుకున్నా. నా హడావిడికి, నా తొందరపాటుతనానికి ఏం చేస్తాం, గిన్నెలోనే స్టార్ట్ చేసేసా. మా ఇంట్లో వాళ్ళేమో, "నువ్వు హలీం చేస్తావా? ఈ పప్పులన్నీ నానబెట్టేసావు. లేదంటే ఏదైనా పప్పులతో చికెన్ కిచిడి చేస్తున్నావా?" అంటున్నారు ఫ్రెండ్స్. చూడండి, నాకు వంటలొచ్చు అంటే మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ వద్దు అంటారు. తర్వాత ఏమో చేస్తే ఓ ప్లేట్లు ప్లేట్లు తినేస్తూ ఉంటారు. చెప్పాను కదా! ముందుగా కడిగి పెట్టేసుకున్న ఈ పప్పులన్నీ వాటర్ తీసేసి చికెన్ ఫ్రై అయ్యాక వేసేసా. చూడండి, ఒక్కొక్క పప్పు వేస్తున్నా. ఎందుకు అంటే ముందు ఒక గంట ముందు నానబెట్టేసామనుకోండి, ఈ చికెను ప్లస్ పప్పులు ఇలా నానబెట్టేసుకున్న పప్పులు ఒక్కొక్కటిగా అన్నీ వేసా. ముందుగా ఒక గంట నానబెట్టాం కాబట్టి ఉడికేటప్పుడు త్వరగా అవుతుంది. ఇలా పప్పులన్నీ వేశాక మంచిగా మిక్స్ చేసి లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర, పుదీనా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఒక్క 2 మినిట్స్ సిమ్‌లో ఫ్రై కానివ్వండి. ఎందుకు అంటే పప్పులు ఉన్నాయి కదా! అవి కొంచెం స్మెల్ పోతుంది, పచ్చివాసన. ఇలా 2 మినిట్స్ అయ్యాక చికెను ప్లస్ పప్పులు మెత్తగా ఉడకాలి కాబట్టి నేనైతే ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఎందుకు అంటే బాగా మెత్తగా ఉడకాలి. హలీం కదా! చూడండి. ఇవన్నీ మిక్స్ చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు ఇంకా ఏంటి, నీ పప్పులన్నం, నీ కిచిడి అన్నం అంటున్నారు. ఫస్ట్ టైమ్ చేస్తాం కాబట్టి కొంచెం టెన్షన్‌గా, ఏదైనా మర్చిపోతున్నామా అంటూ చూస్తూ చేసుకోవాలి. నిజం చెప్పండి ఫ్రెండ్స్, నా వంట విధానం చూస్తూ ఉంటే
మీకేమనిపిస్తుంది? మీకు మా ఇంట్లో లాగానే ఏంటి? ఇది హలీమా ఇంకేదో చేస్తుంది కేఆర్‌జే అనుకుంటున్నారా? ఏం చేస్తాం? అన్నీ చేయాలి అంటే అన్నీ మాటలు కూడా భరించాలి. సరే కానీ నా వంటల ముచ్చట్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఈసారి మీ ముస్లిం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లారా? లేక ఫెస్టివల్‌కి వెళ్తున్నారా? సో, మన ఇంట్లో మనం ఎన్ని చేసుకున్నా సరే, మన ముస్లిం ఫ్రెండ్ ఇంట్లో తిన్నంత టేస్ట్ అయితే కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎంత మనం చేసినా హలీం, బిర్యానీ అంటే ఫేమస్ మన ముస్లిం ఫ్రెండ్స్ ఫ్యామిలీసే కదా! అని నా ఒపీనియన్. సరే కానీ చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయా? అప్పుడైతే మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికెళ్తే నాకైతే ఎక్కువ ఇష్టం ఏంటి అంటే హలీం అంత తినను. బట్ సేమియా ఉంటుంది కదా! ఫెస్టివల్ రోజు చేసేది. అది చాలా బాగా తినేసేదాన్ని. ఇప్పుడంటే ఇంట్లోనే తెచ్చి చేసుకుంటున్నాం. ఎంతైనా చిన్ననాటి రోజులే వేరు. అయ్యయ్యో! ముచ్చట్లో పడి చెప్పడం మర్చిపోయాం. చూసారు కదా! ఇలా వాటరేసాక ఒక హాఫ్ అన్ అవర్ పొయ్యి మీదే ఉంచేసా. సో, చికెన్ ముక్కలు, ఆ పప్పు కూడా స్మూత్‌గా ఉడికేసాయి. ఇక అసలైన ప్రాసెస్ ఉంది. దీన్ని మిక్స్ చేసి మెత్తగా చేయాలి. ఇక ఈ కష్టాలు చెప్పాలి అంటే వామ్మో! ఎందుకు చేస్తున్నారా బాబు! దీనికంటే బయట తెచ్చుకొని తినడమే చాలా ఈజీగుంది అనిపిచ్చింది నాకు. అంతే కదా! ఏముందిలే చాలా సింపుల్‌గా చేద్దామనుకున్నా. ఈ హలీం రుబ్బుతూ ఉంటే జిమ్ముకు వెళ్ళాల్సిన పని కూడా లేదు. చూడండి చాలా కష్టం పాపం చేయడం. మనమేదో ఈజీగా తెచ్చుకొని తింటాం కానీ, వాళ్ళింకా చాలా పెద్ద పెద్ద క్వాంటిటీలో చేస్తారు. చాలా కష్టముంటుంది. అంతా చూసి మా ఇంట్లో ఉన్న మా అమ్మమ్మ, "ఏంటి మనవరాలా పప్పు రుబ్బుతున్నావా?" అంటుంది. ఏం చెప్తా మీరే చెప్పండి. తనకా చెప్తే అర్థం కాదు. లేదమ్మమ్మ అంటే వినదు. ఎన్ని డేస్ మా అక్క పిల్లలే అనుకున్నా. ఇప్పుడు మా అమ్మమ్మ కూడా తయారైంది నాకు. సరేలే వాళ్ళంటూనే ఉంటారు. మనం పోతూనే ఉంటాం వింటూ. సో, ఇలా ఒక 30 మినిట్స్ బాగా పప్పు గుత్తితో బాగా రుబ్బిన. చేతులైతే చాలా నొప్పేసినాయి. అదే కుక్కర్‌లో పెట్టేసి ఇంత ఇబ్బందుండకపోవు. కానీ నేను మర్చిపోయా. సరేలెండి. ఇక ఫైనల్లీ మన చికెన్ హలీం రెడీ అయిపోయింది. ఇంకేంటి లేటు అనుకుంటున్నారా? ఏం లేదు దీంట్లోకి కొంచెం చికెన్ చోర్వ చేశా. ఇక మెత్తగా రుబ్బేసి పైనుంచి కొన్ని ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, నేను ప్రిపేర్ చేసిన చారు కొంచెం వేసుకొని, కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నా మళ్ళీ. ఇలా అన్నీ డెకరేట్ చేసుకొని, అలా మిక్స్ చేసి తింటుంటే చాలా సూపర్‌గా వచ్చింది. ఫస్ట్ కంగారు పడ్డా. సెట్ అవుతుందో లేదో, ఇంట్లో తిడతారు అని. బట్ ఓకే. మా ఇంట్లో అందరూ 2 కప్స్ తిన్నారు. మీరు ట్రై చేయండి.